జమ్మూ కాశ్మీర్లో తీవ్ర విషాదకర ఘటన జరిగింది. దోడా ప్రాంతం గుండా వెళ్తుండగా ఆర్మీ ట్రక్ లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 10 మంది సైనికులు అక్కడికక్కడే మృతి చెందగా మరో 7గురు గాయపడ్డారు. కాస్పర్ ట్రక్ దోడాలోని బదేర్వా చంబా రోడ్డుపై ప్రయాణిస్తోంది. ఆర్మీ వాహనం అదుపు తప్పి దాదాపు 200 అడుగుల లోతున ఉన్న లోయలో పడిపోయింది. సమాచారం అందుకున్న పోలీసు బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. సైనికులను బయటకు తీసుకురావడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రెస్క్యూ బృందాలు వేగంగా పనిచేస్తున్నాయి. ఆర్మీ వాహనంలో మొత్తం 17 మంది సైనికులున్నారు. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వాహనం రోడ్డుపై నుంచి జారిపడి 200 అడుగుల లోతైన గుంటలో పడిపోయినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన కారణాలపై విచారణ చేపట్టామని అధికారులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే రెస్క్యూ, రిలీఫ్ బృందాలను ఘటనా స్థలానికి పంపించామన్నారు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జమ్మూ అండ్ కాశ్మీర్లో తీవ్ర విషాదకర ఘటన జరిగింది. దోడా ప్రాంతం గుండా వెళ్తుండగా ఆర్మీ ట్రక్ లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 10 మంది సైనికులు అక్కడికక్కడే మృతి చెందగా మరో 7గురు గాయపడ్డారు. కాస్పర్ ట్రక్ దోడాలోని భదేర్వా చంబా రోడ్డుపై ప్రయాణిస్తోంది. ఆర్మీ వాహనం అదుపు తప్పి దాదాపు 200 అడుగుల లోతులో ఉన్న లోయలో పడిపోయింది. సమాచారం అందుకున్న పోలీసు బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ఇక సైనికులను బయటకు తీసుకురావడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రెస్క్యూ బృందాలు వేగంగా పనిచేస్తున్నాయి. ఆర్మీ వాహనంలో మొత్తం 17 మంది సైనికులున్నారు. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వాహనం రోడ్డుపై నుంచి జారిపడి 200 అడుగుల లోతైన గుంటలో పడిపోయినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన కారణాలపై విచారణ చేపట్టామని అధికారులు తెలిపారు. అయితే సమాచారం అందిన వెంటనే రెస్క్యూ, రిలీఫ్ బృందాలను ఘటనా స్థలానికి పంపించామన్నారు.